హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 1/5/2020 కరెంట్ అఫైర్స్, అలాగే దీంతో పాటుగా 2 మే అలాగే 3 మే కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఇందులో ఉన్నాయి. మామూలుగా డైలీ చేస్తున్నాము, బట్ డ్యూ టు సమ్ ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చేసి మనం ఈ 3 days కలిపి కరెంట్ అఫైర్ చేయడం జరుగుతుంది. New Secretary of Ministry of Women and Child Development is Ajay Tirke. ప్రీవియస్గా మనం ఏదైనా బ్రాకెట్లో రాసుకుంటే అతను ముందు దీన్ని ఎవరిని రీప్లేస్ చేశారు అని అంటే రవీంద్ర పన్వార్ అనే అతన్ని మనం రీప్లేస్ చేశారనమాట. ఈయన అజయ్ టిర్కే. ఈ అజయ్ టిర్కే అతను వచ్చేసి ఈజ్ లైక్ ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రమ్ ద ఎంపీ క్యాడర్, మధ్యప్రదేశ్ క్యాడర్ నుంచి మనకి. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్, ఎంపీ మధ్యప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చారు. ప్రీవియస్గా అజయ్ టిర్కే లైక్ స్పెషల్ సెక్రటరీ ఆఫ్ ద సేమ్ మినిస్ట్రీ, ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఉందో ప్రీవియస్గా దానికి వచ్చేసి స్పెషల్ సెక్రటరీ ఉండేవారు, ఇప్పుడు పర్మనెంట్గా అయ్యారనమాట. రీసెంట్లీ విచ్ 2 things ఆర్ గాట్ జిఐ ట్యాగ్? జిఐ ట్యాగ్ అని అంటే జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్. ఇది లైక్ ఏ 2 things వచ్చాయనంటే చక్ హా అండ్ టెర్రకోటా. దీస్ 2 things గాట్ జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్. ఏంటి జిఐ ట్యాగ్ అని అంటే యూజ్డ్ టు ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి అవి దాని మీద యూజ్ చేస్తూ ఉంటారనమాట. దట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ జియోగ్రఫికల్ రీజియన్. సో ఆ పర్టికులర్ రీజియన్, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ టేక్ అరకు తీసుకుంటే మనకి కాఫీ ప్రసిద్ధం, అలాగా ఈ 2 things కూడా అక్కడ మనకి. అయితే ఈ చక్కుహో అనేది ఎక్కడనంటే బ్లాక్ రైస్ ఆఫ్ మణిపూర్, అలాగే టెర్రకోట వచ్చేసి ఆర్ట్ ఫామ్ ఆఫ్ ఖరగ్పూర్. ఈ చక్హో అంటే బ్లాక్ రైస్ అంటే మళ్ళీ ఎందుకు అని అంటే ఇట్ విల్ టేక్ మనకి 40 to 45 minutes టైం పడుతుంది అనమాట ఫర్ లైక్ లాంగెస్ట్ కుకింగ్ అది. సో డ్యూ టు కన్సిస్టింగ్ ఆఫ్ ఫైబర్ వచ్చేసి ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ టు కుక్ అనమాట. 40 minutes వరకు మనకి అది పడుతుంది, 40 to 45 minutes బ్లాక్ రైస్ అనేది. ఈ ఆర్ట్ ఫామ్ అనేది టెర్రకోట వెరీ ఫేమస్. ప్లాటర్స్ ఎవరైతే ఉన్నారో విల్ మేక్ వేరియస్ యానిమల్ ఫిగర్స్ లైక్ హార్సెస్ కానీ, లైక్ అలాగే ఎలిఫెంట్స్ కానీ, క్యామెల్స్ కానీ, గోట్స్ కానీ ఇవన్నీ వేస్తూ ఉంటారు, ఎక్సెట్రా. ఆయి రక్ష, ఏ ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ ఫర్ పోలీస్ బై విచ్ స్టేట్? ఢిల్లీ. సో ఇది క్లియర్గా ఉంది మనకి. పోలీస్ వాళ్ళ కోసం ఒక యాప్ అనేది, ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఏ గవర్నమెంట్ స్టార్ట్ చేశారు అనేది ఇంపార్టెంట్. ఆయి రక్ష. అయితే ఈ కోవిడ్-19 ఏదైతే పాండమిక్ ఉందో దానికి సంబంధించి ప్రతి స్టేట్ కూడా ఒక్కొక్క యాప్ స్టార్ట్ చేస్తున్నారు. మనం నెక్స్ట్ క్లాస్లో దగ్గర ఒక 15 యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ అన్ని కూడా మనం ఒక క్లాస్లో నేర్చుకుందాం. సో ప్రెజెంట్ అయితే ఆయి రక్ష అనే ఒక ప్రోగ్రామ్ ఫర్ ద పోలీస్ పీపుల్ ఏ స్టేట్ స్టార్ట్ చేసింది అని అంటే ఢిల్లీ. Which 2 states celebrates their formation day on May Day? May Day మనం May 1st లేదనంటే ఇంటర్నేషనల్ వర్కర్స్ డే అని, లేబర్స్ డే అని కూడా చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. సో ఇదే పర్టికులర్ రోజున మనకి 2 పర్టికులర్ స్టేట్స్ మనకి సెలబ్రేట్ చేసుకుంటున్నాయి ఈ ఫార్మేషన్ డేని. అంటే ఆ పర్టికులర్ డే రోజున అంటే May 1st ఫామ్ అయ్యాయి. ఆ 2 స్టేట్లు ఏంటంటే మహారాష్ట్ర అండ్ గుజరాత్. ఎప్పుడు ఫామ్ అయ్యాయి అంటే 1960. దేని ద్వారా ఫామ్ అయ్యాయి అంటే బొంబాయి రీఆర్గనైజేషన్ యాక్ట్ అని పిలుస్తాం. ఇది స్టాటిక్ బిట్, వెరీ ఇంపార్టెంట్. మనం పాలిటీ స్టార్ట్ చేస్తున్నప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంటుంది, అందులో మనం వెరీ క్లియర్గా ప్రతి స్టేట్ కోసం నేర్చుకుందాం. ఇది బొంబాయి రీఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మనకి ఈ యాక్ట్ నుంచి మనకి ఫామ్ అయ్యాయి అనమాట. ఏ ఇయర్లో అని అంటే 1960. సో ఓవరాల్గా అంటే బొంబాయి మనకి ఏమైంది అని అంటే ఇప్పుడు మనకి గుజరాత్ కిందను అలాగే మహారాష్ట్ర కిందను మనకి ఉన్నాయి. ప్రజెంట్ టోటల్గా ఉండే 28 స్టేట్స్లో ఈ 2 స్టేట్స్ వచ్చేసి బొంబాయి నుంచి వచ్చాయి, రైట్. అది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫర్దర్ ఎక్స్టెండ్ లాక్డౌన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 weeks బియాండ్ 4th May 2020 బై ఎవరు చేస్తారని అంటే మనకి ఇప్పుడు ప్రెజెంట్ కోవిడ్-19 ఏదైతే ఉందో, సో దీని ద్వారా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ లాక్డౌన్స్ వస్తున్నాయి మనకి. ఫస్ట్ లైక్ 21 days, తర్వాత 19 days, అలాగే మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఫర్దర్ 2 weeks 14 days. ఎవరు చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చేస్తారు. యూనియన్ మినిస్టర్ ఆఫ్ కోల్ ప్రహ్లాద్
ప్రహ్లాద్ జోషి. సో ఈ ప్రతి ఒక్క యూనియన్ మినిస్టర్ కోసం మనం డైలీ నేర్చుకుంటున్నాం. అలాగే ఈరోజు మనకు యూనియన్ మినిస్టర్ వచ్చేసి కోల్ కోసం. సో ఒక్కొక్క ఆర్గనైజేషన్కి ఒక్కొక్క వింగ్కి ఒక్కొక్క యూనియన్ మినిస్టర్ ఉంటారు. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ కోల్ వచ్చేసి ప్రహ్లాద్ జోషి. విచ్ స్టేట్ tops in the list of states in terms of providing jobs under MGNREGA అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనమాట. సో దీని ద్వారా ఎక్కువ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్న స్టేట్ ఏంటి అని అంటే ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ కోసం వచ్చింది కాబట్టి దానికి రిలేటెడ్గా స్టాటిక్ ఏదైతే ఉందో సీఎం అండ్ గవర్నర్ కూడా ఇంపార్టెంట్ మనకి. భూపేష్ బఘెల్ ఈజ్ ద సీఎం ఆఫ్ ఛత్తీస్గఢ్ అండ్ గవర్నర్ ఈజ్ అనసూయాస్ ఉకే. సో ఈ రెండు కూడా మనకి ఏంటంటే స్టాటిక్ జీకే అని చెప్తాము. సో మనం యాక్చువల్గా చెప్పుకుంటుంది కరెంట్ అఫైర్స్, బట్ స్టాటిక్ పాయింట్స్ కూడా మనం నేర్చుకోవాలి. అంటే కమింగ్ డేస్లో స్టాటిక్ దాని మీద కూడా మనం వీడియోస్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు మీకు హౌ టు రిమెంబర్ అనేది కూడా మీకు చెప్తాను, ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది. న్యూ అడ్వైజర్ ఆఫ్ గూగుల్ పే ఇండియా శిఖా శర్మ. సో వెరీ ఇంపార్టెంట్ బిట్. ఆల్రెడీ మన గూగుల్ పే కోసం తెలుసు, లీడింగ్ యాప్ ఇది. లీడింగ్ యాప్ ఇన్ లైక్ యూపీఐ. దాని మీద యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ యూపీఐ అనే దానికి. సో ఇతను లైక్ ఈమె శిఖా శర్మ ఆల్రెడీ మనకు తెలుసు, ఫార్మర్ యాక్సిస్ బ్యాంక్ సిఇఓ. యాక్సిస్ బ్యాంక్ సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ప్రెజెంట్ సిఇఓ ఆఫ్ గూగుల్ ఎవరు? సుందర్ పిచాయ్. ఇది కూడా మనకి నేర్చుకుంటే సరిపోతుంది. సుందర్ పిచాయ్ ఈజ్ ద ప్రెజెంట్ సిఇఓ. యాక్సిస్ బ్యాంక్ సిఇఓ ఫార్మర్గా ఉండేవారు శిఖా శర్మ. ప్రెజెంట్ ఈవిడ న్యూ అడ్వైజర్ ఆఫ్ ద గూగుల్ పే కింద సెలెక్ట్ అయ్యారు. విచ్ ప్రోగ్రామ్ బికమ్స్ హైయెస్ట్ వ్యూయిడ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ గ్లోబల్లీ? రామాయణ. సో తెలిసింది ఆల్రెడీ, వెరీ ఇంపార్టెంట్ వన్. ఆల్మోస్ట్ లైక్ 7.7 crores పీపుల్ ఇది మనకి విజిట్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ద వరల్డ్. Hema Barali, who was recently passed away, is a freedom fighter, very important person. Hema Barali అనే ఫ్రీడమ్ ఫైటర్లో లైక్ మనకి పద్మ అవార్డు కూడా వచ్చింది ఈవిడికి. అండ్ ప్రెజెంట్ ఏజ్ అయితే యాక్చువల్గా టైమ్ ఆఫ్ ఈ నిన్నటికి 101 years ఎగ్జాక్ట్గా. వెల్ నోన్ లైక్ ఫ్రీడమ్ యాక్టివిస్ట్ ఈవిడ, లైక్ హేమ బరాలి. అలాగే సోషల్ వర్కర్ అండ్ సర్వోదయ లీడర్ కూడా. బర్త్డే కూడా మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది 19 Feb 1919. సో 3 19s కనిపిస్తాయి మనకి. సో అది ఈవిడ బర్త్డే యాక్చువల్గా. సో ఇది మనకి బిట్ ఎలా రైజ్ అవుతుంది అని అంటే హేమ బరాలి లైక్ హూ ఈజ్ రీసెంట్లీ పాస్డ్ అవే అనేవారు ఎవరు అంటే ఫ్రీడమ్ ఫైటర్ ఆర్ డాన్సర్, సింగర్, ఇలా ఒక సమ్ బిట్స్ ఉంటాయి లిటరేట్ అలా సంథింగ్. సో దాంట్లో మనం ఫ్రీడమ్ ఫైటర్ అనే ఆప్షన్ని మనం చూసుకోవాలి. శోభన నరసింహన్ ఆనర్డ్ బై హూమ్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ ఆనరరీ మెంబర్ కింద ఆవిడికి అవార్డు వచ్చింది. లైక్ ఎవరిచ్చారు అనేది ఇంపార్టెంట్. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. శోభన నరసింహన్ అనే పర్సన్కి ఆమెకి రావడం జరిగిందనమాట. షీఈ్ లైక్ ప్రొఫెసర్ అనమాట. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ అనే అక్కడ మనకి ఈమెకి ఈ అవార్డు రావడం జరిగిందనమాట. ఎవరిచ్చారు అనేది ఇంపార్టెంట్ థింగ్. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. యూనియన్ మినిస్టర్ ఫర్ ట్రైబల్ అఫైర్స్ అర్జున్ ముండా. అర్జున్ ప్రతి చెప్పాం కదా. సో ప్రతి కరెంట్ అఫైర్స్లో కూడా మనకి యూనియన్ మినిస్టర్ కోసం నేర్చుకుంటే ఇట్ విల్ బి ఈజీ థింగ్ అనమాట. అంటే రీసెంట్గా ఉన్న దాంట్లో మనకి ఇప్పుడు మినిమం సపోర్టింగ్ ప్రైస్ అని చెప్పేసి మనకి లైక్ కమోడిటీస్కి ఉంటుంది, దాన్ని ఇంక్రీజ్ చేశారు. ఆ విధంగా మనకి కరెంట్ అఫైర్స్లో ఉన్నారు. బట్ అది మనకి ఇంపార్టెంట్ బిట్ కాదు కాబట్టి యూనియన్ మినిస్టర్ నేర్చుకుంటే సరిపోతుంది మనకి. అర్జున్ ముండా ఈజ్ ద ట్రైబల్ అఫైర్స్ యూనియన్ మినిస్టర్. యూనియన్ మినిస్టర్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, దాన్నే ఎంఎస్ఎంఈ అని పిలుస్తాం, నితిన్ జైరామ్ గడ్కరీ. అయితే ఇది మనకి ఆల్రెడీ ఉన్న బిట్. సో కొత్తగా ఏమైంది అని అంటే ఈ ఎంఎస్ఎంఈ యూనియన్ మినిస్టర్కి లైక్ న్యూ సెక్రటరీ ఒకరు సెలెక్ట్ అయ్యారు ఎంఎస్ఎంఈ మినిస్ట్రీకి. ద న్యూ సెక్రటరీ ఈజ్ అరవింద్ కుమార్ శర్మ. అరవింద్ కుమార్ శర్మ ఈజ్ ద న్యూ సెక్రటరీ టు ద యూనియన్ మినిస్టర్. లైక్ ఆ మినిస్ట్రీకి సంబంధించి సెలెక్ట్ అయ్యారనమాట. ఈ పర్సన్ ఇంపార్టెంట్. అలాగే మనం ఇంకొక మినిస్ట్రీ కోసం చూసుకుంటే న్యూ సెక్రటరీ టు ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఈజ్ గిరిధర్ అర్మానే.
సో ఇతను కూడా మనకి లైక్ ఇది ఆల్రెడీ స్టాటిక్ బిట్టే ఇది కూడా. సో ఇతను వచ్చేసి 1988 బ్యాచ్ ఆఫ్ అయితే ఏపీ క్యాడర్ నుంచి, మన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ నుంచి న్యూస్ సెక్రటరీ కింద సెలెక్ట్ అయ్యారు. ఏ మినిస్ట్రీకి అని అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. అయితే యూనియన్ మినిస్టర్ ఎవరు రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్కి? నితిన్ జైరామ్ గడ్కరీ. సో అది మనకి ఇంపార్టెంట్ బిట్. వరల్డ్ ట్యూనా డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 2nd May. ట్యూనా ఫిష్ మనకి వెరీ ఫేమస్. సో ఈ డే వచ్చేసి రీసెంట్గానే లైక్ 2017 నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు. ఎవరు? యునైటెడ్ నేషన్స్ వింగ్ మనకి ఇది సెలబ్రేట్ చేస్తుంది. సో దేనికి అంటే నథింగ్ బట్ సింపుల్ లైక్ ట్యూనా ఫిష్ డే అని అన్నమాట, టు రైజ్ ద అవేర్నెస్ ఆఫ్ ట్యూనా ఫిష్. సో దానికోసం తెలియడం కోసం, అవేర్నెస్ కోసం 2nd May రోజున మనకి ఈ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఈజ్ డిక్లేర్డ్ ఆన్ లైక్ అబ్జర్వ్డ్ ఆన్ 3rd May. సో ఈ డే కూడా యాజ్ యూజువల్ నాకు ట్యూనా డే 2nd అని చెప్పుకున్నాం కదా, అలాగే ఈ ప్రెస్ ఫ్రీడమ్ డే అనేది ఏంటి అని అంటే ద డే ఈజ్ ఎయిమ్ టు లైక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ ద ఫ్రీడమ్, అలాగే ప్రెస్ ఫ్రీడమ్ అండ్ పే ట్రిబ్యూట్ టు ద జర్నలిస్ట్ మెయిన్లీ. సో ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళ కోసం మనకి ఒక డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అదే 3rd May. Which country lost top spot in the ICC test ranking to Australia? So of course India. సో అది ఈ 2000 అంటే ఎందుకు అంటే బికాస్ ఆఫ్ 2016 to 17లో మంది బెస్ట్ ఉండేది. సో అరౌండ్ 12 మ్యాచెస్ వరకు గెలిచాం మనం టెస్ట్లో వచ్చేసి. అప్పుడు మందికంటే మనం టాప్లో ఉన్నాం. బట్ ఇది రీసెంట్గా ఎలిమినేట్ చేయడం వల్ల ఈ రికార్డ్ని, సో ఆటోమేటిక్గా మంది ఏంటంటే 2ndకి వచ్చామన్నమాట. ఫస్ట్ ప్లేస్ వచ్చి ఆస్ట్రేలియాకి వెళ్ళింది. CRRI సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫుల్ ఫామ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఒక బిట్ ఖచ్చితంగా అడుగుతాడు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోను. సో ఈ CRRI డెవలప్డ్ విచ్ యాప్ టు కనెక్ట్ ఫార్మర్స్. సో ఫార్మర్స్కి ఏదైతే ఒక యాప్ స్టార్ట్ చేస్తారో అదే కిసాన్ సభ యాప్. ఇందాక చెప్పుకున్నాం కదా, యాప్స్కి సంబంధించి అంతా ఒక వీడియో మనం చేద్దాము. సో ఇది CRRI కోసం ఒక యాప్ స్టార్ట్ చేసింది, కిసాన్ సభ యాప్ అది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ has banned whom for 3 years from all forms of cricket? ఉమర్ అక్మల్. సో ఉమర్ అక్మల్ అదే రీసెంట్గా మనం చూసుకుంటే దీపక్ అగర్వాల్ అని చెప్పాము, అతనైతే 2 years. దీపక్ అగర్వాల్ రూల్ వచ్చి ఇతను 2 years. ఇతను కూడా బ్యాన్ అయ్యారు ఫ్రమ్ ద ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్. పాకిస్తాన్ క్రికెట్ బట్టి ఇతను వచ్చేసి కీపర్ ఉమర్ అక్మల్. సో ఇతను కూడా 3 years వచ్చేసి బ్యాన్ చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఫస్ట్ కేస్ ఆఫ్ కరోనా వైరస్ ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ విచ్ కంట్రీ? సో మనకు ఆల్రెడీ బాగా తెలిసిన బిట్ ఇది. కరోనా వైరస్ అంటే అఫ్కోర్స్ ఆబ్వియస్లీ ఇట్ ఈజ్ లైక్ ఎక్కడి నుంచి వచ్చిందంటే చైనా అనేది. అంటే ప్రజెంట్ మనకి కరెంట్ అఫైర్స్లో ఉన్న బిట్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రిమెంబర్. అయితే ఇంతకు ముందు మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ లైక్ ఇలా టైప్ ఆఫ్ డిసీజెస్ అవి రావడం మనకి జరిగింది. అందులో ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్ ఫ్లూ తీసుకుంటే ఫస్ట్ కేస్ ఎక్కడ నమోదైంది అని అంటే హాంకాంగ్. సో ఈ రెండు మనకి ఇంపార్టెంట్. బర్డ్ ఫ్లూ అనేది ఎక్కడ? సో ఇప్పుడు కరోనా వైరస్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? చైనా. అలాగే బర్డ్ ఫ్లూ అంటే హాంకాంగ్. ఎయిడ్స్ అనేది కూడా మనకు తెలుసు కాంగో నుంచి వచ్చింది. అలాగే క్యాన్సర్ అని తీసుకుంటే ఈజిప్ట్ నుంచి వచ్చింది. ఈ ఏదైతే మనకి వ్యాధి ఉందో ఏ కంట్రీ నుంచి వచ్చింది అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే పోలియో మలేషియా కంట్రీ నుంచి వచ్చింది. స్వైన్ ఫ్లూ ఇది కూడా చాలా వరకు మనకు తెలిసిన వర్డే. సో మెక్సికో అనే దీని నుంచి వచ్చింది కంట్రీ నుంచి. అలాగే ఎబోలా వైరస్ తెలుసు మనకి కాంగో. అలాగే ర్యాబీస్ వచ్చి స్పెయిన్ నుంచి వచ్చింది. రైట్. So these are the current affairs. That's all for today. So signing off. Thank you.